రక్త సంబంధికుల్ని ఆశ్రయిస్తాం. ఎవరి ద్వారా కూడా ఆ సమస్య తీరదు. ఇక అప్పుడు మనం ఏం చేస్తాం? లాస్ట్కి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఇజ్రాయేలీలకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచేటువంటి దేవుడు. ఆయన చూచే దేవుడు అని వారికి తెలుసు, మాట్లాడే దేవుడు అని వారికి తెలుసు, వినేటువంటి దేవుడు అని వారికి తెలుసు. కానీ దేవుని వీరు చూడకపోవటం వల్ల వీరు దేవునికి మనం కనబడట్లేదేమో అన్న విధానంగా జీవించడం అనేది జరిగింది. అయితే వారి దేవుని వారు జ్ఞాపకం చేసుకుని, ఇజ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాని వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మొర్ర పెట్టారంట దేవునికి. ఆ మొర్రలు విని ఆ దినాలలో దేవుడు ఏం చేశారంటే వారి మొర్రకు జవాబు ఇవ్వటం కోసం ఒక స్త్రీని లేపాడు. ఆమె పేరే దెబోరా. మనం అనుకుంటాం స్త్రీలు పురుషులు అనేటువంటి విభేదం అనేది దేవునికైతే లేదు. దేవుడు తన సృష్టిని చేసినప్పుడు 6 దినాలు సృష్టి చేశారు. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నారు. 6వ దినాన దేవుడు ఏం చెప్పారంటే మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము, స్త్రీని గాను పురుషుని గాను చేయుదము అని దేవుడు చెప్పారు. అలాగే ఒక పురుషునిగా స్త్రీనిగా మనల్ని ఏర్పరిచి ఆయన ఈక్వల్గా చూస్తూ ఉన్నారనమాట మనల్ని. కాబట్టి ఒక స్త్రీ అయినా సరే దేవుని గణపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ దినాలలో పురుషులు అనేక మంది ఉన్నారు. కానీ ఆ యొక్క దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె దేవుని భయము కలిగినటువంటి ఒక స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తిని అంటే దేవుని యొక్క మాటను ప్రజలకు తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి. దేవుడు ఆమెతో అనేక సార్లు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దేవుని ప్రజల విషయంలో వారు వారు చేసేటువంటి మొరలను బట్టి ఆయన ఏమైతే వారిని విడుదల చేయాలనుకుంటారో అట్టి విషయాలన్నింటినీ దెబోరాతో దేవుడు మాట్లాడి దెబోరాతో ఈ విధంగా చెప్పమని చెప్పారు. నీవు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని తన ప్రజల పక్షాన నిలబడితే నేను శత్రువులతో యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్పారనమాట. దేవుని యొక్క యుద్ధాలు ఎలాగుంటాయంటే దేవుని యొక్క యుద్ధాలు చాలా చూడటానికి మనుషులకి ఎన్నిక లేనివిగా కనిపిస్తూ ఉంటాయి. సంసోను యుద్ధం చేశాడు ఫిలిస్తీన్లతో. మనకు తెలుసు సంసోను యుద్ధంలో ఫిలిస్తీన్లతో ఏ ఆయుధాన్ని వాడాడు? గాడిద దవడ ఎముక. ఒక గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీన్ని ఎంతమందిని చంపారు? 1000 మందిని చంపినట్లుగా మనకు తెలుసు. అలాగే గిద్యోను యుద్ధం చేశారు. గిద్యోను యుద్ధంలో ఆయన వాడినటువంటి ఆయుధాలు ఏంటి? కుండ, కాగడ. ఒక కుండ, మట్టి కుండ, ఆ కుండను తీసుకున్నాడు, ఒక కాగడాన్ని తీసుకున్నాడు, వాటితో యుద్ధం చేశాడు. అలాగే ఇలా చెప్పాలంటే మన దావీదు దేంతో యుద్ధం చేశాడు? శత్రువులతో వెళ్ళి ఏదైనా ఒక కత్తి తీసుకుని ఆయన యుద్ధం చేశాడా? ఒక చిన్న ఒడిసెల రాయి. ఈ విధంగా ఒక చిన్న ఎన్నిక లేనటువంటి వస్తువులుగా కనపడవచ్చేమో, కానీ దేవుడు దానితో గొప్ప గొప్ప కార్యాలు తన ప్రజలతో చేయించారు, శూర కార్యాలు చేయించారు. అలాగే దెబోరా ద్వారా కూడా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయటానికి ఇష్టపడ్డా ఉన్నారు. దెబోరా తన భర్త పేరు లబ్బీదోతుకి భార్య అయినటువంటి దెబోరా అని వ్రాయబడి ఉంటుంది వాక్యంలో. ఆ దెబోరా ఒక న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తని కూడా. దేవుని యొక్క మాటల దేవునికి ప్రజలకు అందించేటువంటి వ్యక్తి. అయితే ఆమెతో దేవుడు మాట్లాడుతున్నారు, దెబోరా నీవు ఒక వ్యక్తిని ఏర్పరచుకుని అతనితో మాట్లాడు అని. అప్పుడు దెబోరా ఏం చేసిందంటే అభినయం అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కుమారుడు ఉన్నాడు బారాకు అని. ఆ బారాకుని పిలిచి, బారాకు దేవుడు మన పక్షా నుండి యుద్ధం చేయాలనుకుంటున్నారు కాబట్టి నీవు ఒక 10,000 మందిని సమకూర్చు. జెబూలూనీలు నఫ్తాలీలు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత వాసులని నువ్వు ఏర్పరచమన్నాడు. జెబూలూను ఎవరు? నఫ్తాలి ఎవరు? ఇజ్రాయిలు 12 గోత్రాలలో ఆ 2 గోత్రాలు ఉన్నాయి. జెబూలూనీలు, నఫ్తాలీలు. వీరిని 10,000 మందిని సమకూర్చి అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని తీసుకుని వచ్చి తాబోరు కొండ యుద్ధకు నీవు తీసుకుని రావాలి. నేను మన శత్రువులైనటువంటి ఆ యొక్క కనాను రాజు అని యాబేను అనేటువంటి వ్యక్తికి ఆ యొక్క రాజు క్రింద ఒక సైన్యాధిపతి ఉన్నారు. ఆయన పేరు సీసెరా. వాస్తవంగా చెప్పాలంటే ఆ కనాను రాజుకి ఎంత ఆయుధాలు ఉన్నాయంటే 900 ఇనప రథాలు ఉన్నాయంట. ఆయనకి గొప్ప సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని తన సేనాధిపతి అయినటువంటి సిసెరాను నేను కీషోను యొక్క ఏరు దగ్గరికి వాకు
అని చెప్తుంది అనమాట. అలాగే బారాక్ ఏమంటాడంటే, ఇదిగో మరి తల్లి దెబోరా, నేనైతే ఒంటరిగా వెళ్ళను, నీవైతే నాకు తోడు రావాలి, ఎందుకంటే నేనైతే ధైర్యం చేయలేను. ఆ యొక్క కనాను రాజు యాబేను క్రింద గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు, చాలా సైన్యం ఉంది, 900 ఇనుప రథాలున్నాయి. చెప్పాలంటే వారు చాలా బలవంతులుగా కనిపిస్తా ఉన్నారు. నేనైతే వెళ్ళలేను, మీరైతే నాకు తోడుగా రావాలంటారు ఒక స్త్రీని. అయితే దెబోరా అంటది, నేనైతే గనక నీతో వస్తే ఆ ఘనత ఘనకీర్తి అనేది ఎవరికి వస్తుందో తెలుసా? ఒక స్త్రీకి వస్తుంది అని చెప్తే, అయినాను పర్వాలేదు మీరు రావాలని కోరుకుంటాడు. ఎవరు? బారాకు. బారాకుతో కలిసి దెబోరా కూడా యుద్ధంలోకి వెళ్తుంది. అయితే వారు శత్రువులను కూడా ఆ స్థలానికి పిలవటం అనేది జరుగుద్ది. వారు కీషోను వాక దగ్గర వారి సైన్యాన్ని కూర్చుకుని ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి అక్కడ సిద్ధపడతా ఉంటారు. దేవుడు ఒక అద్భుతం చేశారు అక్కడ. దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటబ్బా అంటే, శత్రువులైనటువంటి ఆ కనానీయుల యొక్క హృదయాలన్నీ కూడా కలవరాన్ని రేపాడంట దేవుడు. కలవరం దేనికి వస్తుంది? భయం ఎందుకు వస్తుంది? మనం ఈ పని చేయలేమేమో, మనకి ఇది మన శక్తి చాలదేమో, మనం వెళ్తే ఓడిపోతామేమో, మనకి ఈ జయం కలగదేమో అనేటువంటి బలహీనమైనటువంటి ఆలోచన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ వచ్చినప్పుడు వెంటనే ఏమవుతారు? బలహీన పడిపోతారు. హృదయంలో కలవరం వస్తుంది. ఇక ఓటమి అనేది వస్తుంది అనేటువంటి మనస్సు, ఆలోచన, తలంపు ఎప్పుడైతే కలుగుతుందో ఆ టైంలో ఏమైపోతుంది? కలవరం వచ్చేస్తుంది. అయితే ఒకరికా అంటే కలవరం, అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరికీ కలవరం వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి సేనాధిపతికి సీసెరాకు కూడా కలవరం వచ్చింది. ఈ కలవరం రావటం కారణం ఏంటబ్బా అంటే, దేవుడే ఆకాశ నక్షత్రాలతో యుద్ధం చేయడానికి అక్కడ నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ విధంగా కలవరం కలిగేసరికి ఈ యొక్క ఇజ్రాయేలీలు 10,000 మంది ఏం చేస్తారంటే, వారితో యుద్ధం చేసి ప్రతి ఒక్కటి కూడా హతమారుస్తారు, చంపేస్తారు. ఆ టైంలో సీసెరా ఆ స్థలం నుండి పారిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక గుడారంలో చూస్తాడనమాట. ఆ గుడారం ఎవరిదంటే కయీనీయుడైనటువంటి కయీనీయులు. కయీనీయులంటే కయీనీలని వాస్తవంగా చెప్పాలంటే మిద్యాను ఎవరు కుమారుడు? ఇంకా చరిత్రలో దగ్గర వెళితే అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? హాగరు ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు, ఇష్మాయేలు. అలాగే శారా ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు, వాగ్దత్త కుమారుడు. ఆయన పేరు ఇస్సాకు. ఇంకా చెప్పాలంటే శారా చనిపోయిన తర్వాత హాగరును వెళ్ళగొట్టారు కదా, ఆమె కూడా లేదు. అయితే అబ్రహాము మళ్ళీ ఇంకొక వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకున్నటువంటి ఆమె పేరు కెతూరా. ఆ కెతూరాకు 5 సంతానం అనమాట. 5 సంతానంలో మిద్యానీలు ఒకడు, కయీనీయులు కూడా ఒకడు అనమాట. ఈ కయీనీయులు ఏం చేస్తారంటే, ఈ కయీనీయుల్లో సంతతి వారిలో ఉన్నటువంటి ఒక ఆయన హేబెరు. ఆ హేబెరు భార్య పేరు యాయేలు. అయితే ఈ హేబెరు ఇక కనాను రాసినటువంటి యాబీనుతో సమాధానం కలిగి ఉన్నారంట. శత్రువులతో కూడా సమాధానం కలిగి ఉన్నప్పుడు శత్రువులు ఏమవుతారు? మిత్రులు అవుతారు కదా. అట్లాగా మిత్రులుగా సమాధానం కలిగి ఉన్నారని ఈ సీసెరా ఏం చేస్తాడంటే, వీరు మనకు శత్రువులు కాదు, ఈ కయీనీయుల కుటుంబం మరి మనకు మిత్రులుగా ఉన్నారు కాబట్టి వీరి గుడారంలో చూస్తే నాకు క్షేమం కలుగుతుంది అనుకున్నాడు. అనుకుని ఆయన క్షేమం కోసం ఆ గుడారంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఎవరైనా శత్రువులు వస్తారేమో బయట చూడు అని చెప్పేసి, నాకైతే దాహముగా ఉందమ్మా, నాకు ఏదైనా దాహానికి ఏమైనా ఇస్తావా అని ఆ యాయేలుని అడగటం జరిగింది. అయితే ఆ యాయేలు ఏం చేస్తుందంటే, దాహానికి ఒక పాల బుడ్డి ఇచ్చింది. అది మేగడతో ఉన్నటువంటి పాల బుడ్డి. ఆ పాలు త్రాగిన తర్వాత ఈ సీసెరాకు మంచి మత్తు వచ్చేస్తుంది అనమాట. ఆ మత్తులో ఆయన ఏం చేస్తాడంటే పండుకుని మత్తుతో నిద్రపోతూ ఉంటాడు. అతనికి ఈ యొక్క యాయేలు ఒక గొంగళి కూడా కప్పుద్ది అనమాట. కప్పిన తర్వాత కప్పుతా ఉన్నప్పుడు, అమ్మ నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, గుడారం దగ్గరకుండి శత్రువులు ఎవరైనా వస్తారేమో. ఆయనకి శత్రువు ఎవరు? వాస్తవానికి ఆయనకి శత్రువు ఎవరు? ఇజ్రాయేలీలు ఆయనకి శత్రువులు. మరి ఈమె శత్రువా కాదా? శత్రువు అయినప్పటికీ సమాధానంతో ఉన్నారు కాబట్టి వీరి దగ్గర నేనున్నప్పుడు నాకు క్షేమం కలుగుద్ది అనుకున్నాడు. ఆయన క్షేమం కలుగుద్ది అనుకుని ఆ యొక్క గుడారంలోకి చొచ్చటం అనేది జరిగింది. అయితే ఆయన నిద్రమత్తులో ఉన్నప్పుడు యాయేలు గొప్ప కార్యం చేసింది. శత్రువు ఎప్పుడైనా సరే శత్రువే. శత్రువు మన గుడారంలోకి, మన శరీరంలోకి, మన జీవితంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికైనా హాని చేస్తారు. మేలుకరంగానే ఉంటారు, సమాధానంగానే ఉన్నట్టుంటారు, శాంతిగానే ఉన్నట్టుంటారు, నెమ్మదిగానే ఉన్నట్టుంటారు. కానీ
ఏమవుతుంది, మనకి హాని కలిగిస్తుంది. జ్వరం వస్తుంది. జ్వరం ఏం చేస్తుంది, హాని కలిగించుద్దా? లేకపోతే జ్వరమే కదా, ఏం పర్వాలేదులే. జ్వరం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాస్తవానికి వర్షం వచ్చింది అనుకోండి, వర్షంలో ఎవరైనా తడిస్తే ఖచ్చితంగా ఒళ్ళు వేడి చేస్తుంది, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, ఇవన్నీ బలహీనతలు ఏర్పడతాయి. అయితే ఏదోలే నేను మరి తడిచి ఉండటం వల్ల ఇలా జరిగింది కదా అని చెప్పి మనం దానికి ఆ శత్రువుని ఏదైనా సరే ఒక మెడిసిన్తోనో ఏదో ఒక విధంగా దాన్ని ఓడించకపోతే అదేం చేస్తుంది, శరీరం అంతా వ్యాపించి టైఫాయిడ్, ఫ్లూ ఫీవర్స్ ఏదో విధంగా వచ్చేసేసి మనల్ని ఎంతగానో బలహీనపరుస్తుంది. అందుకని శత్రువు ఎప్పటికీ శత్రువే, మనకెప్పుడు మిత్రుడు అయితే కానే కాదు. అయితే ఈమెం చేస్తుందంటే, ఈ శత్రువుని నేను కాపాడితే ఇక తిరిగి మరలా మాకు వీరు ఏం చేస్తారు, ఎప్పటికైనా, ఎందుకంటే హాని చేసేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఈయన నేను హతమార్చాలనుకుంది. ఆమె మెల్లగా వచ్చి ఆయన ఏ స్థితిలో ఉన్నారో గమనించుకుని గుడారపు మేకును తీసిదంట. గుడారపు మేకును తీసి ఒక సుత్తె తీసుకుని ఆ సుత్తెతో ఆ గుడారపు మేకుని తన యొక్క సీసెరా యొక్క సైన్యాధిపతిని సీసెరా యొక్క కణతల్లో పెట్టి ఆ కణతలలో నుండి ఆ సుత్తెతో కొట్టడంతో ఆ యొక్క సుత్తె దెబ్బకి ఆ మేకు ఏమైందంటే కణతలలో నుండి క్రింద నేలలోకి దిగేంత వరకు బలమైనటువంటి దెబ్బతో ఆయన్ని కొట్టడం వల్ల ఆయన ఏమైపోయారు, చనిపోవటం అనేది జరిగింది. నిజంగా చెప్పాలంటే దేవుడు అక్కడ ఒక స్త్రీని ఒక బలమైనటువంటి ఘటంగా అక్కడ వాడుకోవటం అనేది జరిగింది. శత్రువుని ఎప్పుడైనా సరే మనం ఓడించాలి. అసలు మేకు అంటే ఏంటి, సుత్తి అంటే ఏంటి? మనకున్నటువంటి శత్రువులు ఉన్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి ఒక సుత్తే మేకు తీసుకుని ఫైట్ చేద్దామని అనుకోవద్దు. దయతో ఆ యొక్క సుత్తే మేకు సామాన్యమైనవి కావు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కానీ శత్రువును ఓడించగలిగినటువంటి బలమైనటువంటి ఆత్మ ఖడ్గము దేవుని యొక్క వాక్యము. కాబట్టి మనం అది గ్రహించేటువంటి వారిగా ఉండాలి. ఈ యొక్క సుత్తి ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, నా వాక్యం అగ్గి వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. సుత్తె అనేటువంటి వాక్యాన్ని తీసుకుని ప్రార్థన అనేటువంటి మేకును ఆ కణతలలో పెట్టి కొట్టినప్పుడు, యాయళ్ళు కొట్టినప్పుడు శత్రువు ఎలాగా ఓడిపోయాడు, చనిపోయాడు, అలాగే మన జీవితాలలో, మన యొక్క ప్రాంగణాలలో, మన పరిస్థితుల్లో ఏదైనా అపవాది శత్రువు వాడు జ్వరబడి ఏదైనా హాని చేయాలనుకున్నప్పుడు ఒకే రెండు ఆయుధాలు మనం ఉపయోగించుకోవాలి. ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థన ద్వారా మనం చేయించగలుగుతాం, అలాగే వాక్యం మనము జయించగలుగుతాం. వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే అపవాది తంత్రాలన్నిటినీ ఎదిరించుటకు మనం శక్తిమంతులగునట్టు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. నేను చెప్పినటువంటి ఈ వాక్య భాగం అంతా కూడా నేను మీకు రిఫరెన్స్ ఇవ్వకుండా చెప్పాను. ఆ వాక్య భాగం అంతా కూడా న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకసారి న్యాయాధిపతులు 4వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వాక్యాన్ని చూద్దాం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులు కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబేను చేతికి వారిని అప్పగించారు. ఒకసారి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహూదు అంటే ఆయన కూడా ఒక న్యాయాధిపతి. ఆయన కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకా యెహోవా దృష్టికి దోషులుగా కనిపించారంట. యెహోవా దృష్టికి దోషులుగా కనపడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి వాక్యం 2వ అధ్యాయంలోనికి వస్తే 16వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 16వ వాక్యం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించిరి. న్యాయాధిపతుల దినాలలో న్యాయాధిపతులను ఏర్పరచుకోవడానికి కారణం ఏంటబ్బా అంటే న్యాయాధిపతులంట శత్రువులు దోచుకుని వెళ్తుంటే వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించారంట. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవలేకపోయిరి. అది కారణం అన్నమాట. ఇశ్రాయేలీయుల్ని మరి శత్రువులకి అప్పగించడానికి బలమైన కారణం ఏంటంటే యెహోవా ఆజ్ఞలను మీరి వారు జీవించారు. అందును బట్టి వీరు శత్రువులకి అప్పగించబడ్డారు. ఇక 4వ అధ్యాయంలోనికి వెళ్తాం. అయితే ఆ దినాలలో హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. యాబీను చేతికి అప్పగించబడ్డారు ఇశ్రాయేలీయులు. అయితే
వారికి ఒక సేనాధిపతి ఉన్నారు, ఆయన పేరేంటి? సీసెరా. అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు కఠినమైన బాధలు పెట్టెను. వీరు 20 సంవత్సరాలు కఠినమైన బాధలు అనుభవించారంట. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వారిలో ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు కఠినమైనటువంటి బాధలు అనుభవించారు. అలాగే బబులోను చెరకు వెళ్ళినటువంటి వారు 70 సంవత్సరములు కఠినమైనటువంటి బాధలు అనుభవించారు, బానిసత్వంలో ఉన్నారు. వీరైతే 20 సంవత్సరాలు ఈ కనాను రాజు చేతి క్రింద కఠినమైనటువంటి బాధలు అనుభవించడం అనేది జరిగింది. ఆ దినాలలో దేవుడంట వారి మొరవిని ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ మొర్ర విన్న తర్వాత ఆయన దేవుడు మరి దెబోరాను ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. చూద్దామండి 4వ వచనంలో, ఆ కాలమున లబ్బీదోతుకు భార్య అయిన దెబోరా ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చునుట కద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఆ దినాలలో లబ్బీదోతు భార్య అయినటువంటి దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉంది. ఆ న్యాయాధిపతిగా ఉండి ఆ దినాలలో రామాకి బేతేలుకి మధ్యలో ఉన్నటువంటి ఒక సరళ వృక్షం క్రింద ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం తీస్తూ ఉండేటువంటి ఒక స్త్రీగా ఆమె ఉంది. ఆమె అంత మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తనే అని కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగింది. ఆమె ప్రవక్తనే అని చెప్పడానికి కారణం, ఆమె 6వ వచనం చూస్తే ఆమె నఫ్తాలీలు కెదెషులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలిపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీని సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నలేదా? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు. మీరు మనం ఈ విధముగా శత్రువులను జయించవచ్చు అని ఆయన తెలియజేయటం అనేది జరిగింది. వాస్తవానికి ఆమె ఉపయోగించినటువంటి ఆ దెబోరా చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని యొక్క ప్రజలు 10,000 మంది శత్రువులను ఓడించడం కోసం వాళ్ళు సమకూర్చబడినప్పుడు శత్రువులందరికీ కూడా కలవరం ఏర్పరిచి దేవుడు వారిని ఇశ్రాయేలీయులకు అప్పగించడం అనేది జరిగింది. ఆ దినాలలో వారిని నడిపించినటువంటి సేనాధిపతి సీసెరాను కూడా ఒక స్త్రీ ద్వారా మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులకి విజయం పొందుకోవటం అనేది జరిగింది. ఆ సీసెరా ఎలా చనిపోయాడు? గుడారపు మేకు కణతలలో కొట్టడం వల్ల ఆయన చనిపోయారు. దేంతో కొట్టారు? సుత్తితో. సుత్తి అంటే ఏంటి చెప్పాం. దేవుని వాక్యం అంటే వాక్యము ఆయన సుత్తి వంటిది, ఆ బండలను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది వాక్యమని. మేకు అంటేనేమో ప్రార్థన వాక్యము ద్వారా ఏ శత్రువునైనా మనము జయించవచ్చు. మన పితరులు ఇశ్రాయేలీయులు ఆ విధముగా విజయాన్ని పొందారు. అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము కూడా విజయాన్ని పొందాలి. మనం ఎలా విజయాన్ని పొందుతాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఏంటి? ఆయుధాలను మనం ఎలా ధరించుకోవాలి? ఆయుధాలను ధరించుకోవటం వల్ల మన శత్రువుని ఎలాగా జయించగలుగుతాం? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిరి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎవరి యందు బలవంతులై ఉండాలి? ఆయన యందు బలవంతులైన. మనం బలవంతులుగా ఉండగలమా? మనం బలవంతులుగా ఉండలేము. ఎందుకంటే మనం ఎంత ఆహారమైనా తీసుకోవచ్చు, మనకు కండబలం ఉండొచ్చు, మంది బలం ఉండొచ్చు, అండబలం ఉండొచ్చు, కానీ ఈ బలాలు ఏవి కూడా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల నుండి విడిపించగలిగినవి కానే కాదు. అయితే ఆ తుదకు ఆయన మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మనం శక్తిమంతులం అవ్వాలి. అపవాది తంత్రాలను ఎదిరించుటకు మనం శక్తిమంతులం అవ్వాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడు ఏ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు? సర్వాంగ కవచం అంటే సర్వం అంటే సమస్తం, అంగం అంటే ప్రతి అవయవం అని. సర్వాంగం. కవచం అంటే దేవుడు మనల్ని కప్పేటువంటిది. మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం కప్పుకోవాలి. అవి సర్వాంగ కవచం అంటే ఏదది?
చూడండి. ఏలయనగా మనము ఎలాగనగా 14వ వాక్యంలోకి వద్దాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మహిమను తొడుగుకొని పాదముల సమాధాన సువార్త వలన సిద్ధ మనసును సోడు తొడుగుకొని నిలువబడి ఉండుడి. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నడుముకు కట్టుకోవాలట సత్యం అనే దట్టి. ఎందుకంటే నడుము నిలబడదు. వాస్తవానికి నడుము ఎక్కడుంటది? నడుము అంటేనే మధ్య భాగం. శరీరానికి మధ్య భాగంలో ఉండేది నడుము. నడుము కరెక్ట్గా బలంగా ఉంటే శరీరం అంతా నిలబడుతుంది. నడుము నొప్పి వచ్చినప్పుడు నడువులు నిలబడలేదు, శరీరం బలహీనంగా ఉందని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే నడువులో శక్తి లేనప్పుడు. చాలామంది ప్రసవించినటువంటి స్త్రీలకు నడువుకి దట్టి కడతారు. దాన్ని ఏమంటారంటే నడికట్టు, మన భాషలో నడికట్టు అని కట్టుకుంటారు. అయితే దేవుని యొక్క సత్యం అనేటువంటి దట్టిని మనం కట్టుకోవాలి. సత్యం ఎవరు అసలు? సత్యం అంటే యేసయ్యే. సత్యమైన దట్టి కట్టుకోవాలి, అప్పుడు మనం నిలబడగలుగుతాం. సత్యం అనే దట్టి కట్టుకొని తర్వాత నీతి అనే మైమరువు తొడుక్కోవాలంట. నీతి అనే మైమరువు అంటే నీతి ఎవరు? యేసయ్యే. యేసయ్య అనేటువంటి మైమరువును మనం తొడుక్కోవాలి. తర్వాత సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. సమాధానం ఎవరు? ఆయనే. ఆయన ఏమన్నారు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. ఆయన సమాధానకర్త, ఆయనే సత్యం. సత్యముతో మనం నడుం కట్టుకోవాలి. ఆయనే నీతి, నీతితో మైమరు తొడుక్కోవాలి. పాదాలకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. మనసు ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుగుకొని తర్వాత వెలువడి ఉండాలి. ఇవన్నీ కాక విశ్వాసమును ఎంత సత్యమనే తట్టి కట్టుకున్నా, ఎంత నీతి అనే మహిమను తొడుక్కున్నా, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు తొడుక్కున్నా, శత్రువుని ఎదుర్కోవటానికి డాల్ అనేది అవసరం. ఏ డాలు పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ విశ్వాసమే లేకపోతే మనం ఎన్ని ధరించినా ఏం చేసినా అంతా ఫెయిల్ అయిపోవటమే. కాబట్టి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకుంటే శత్రువు మన మీదకి వేసేటువంటి ప్రతి విధమైనటువంటి తంత్రాలు, బాణాలు అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. తర్వాత దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు ఒక బాణం వేస్తాడు. అది మనకేం కాదు. రెండవ బాణం, మూడవ బాణం. ఎన్ని బాధలని! ఒక బాధ, పిల్లలతో బాధ, భర్తతో బాధ, వరుసలతో బాధ, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో బాధ, ఆ బాధ ఈ బాధని ఎన్నో బాధలు మనం ఏం చేస్తామంటే కౌంట్ చేసుకుని పెట్టుకుంటాం. కానీ ఈ బాధలన్నిటి నుండి విడిపించడానికి, ఈ అగ్ని బాణాలన్నిటి నుండి విడిపించడానికి మనం శక్తిమంతులు అవ్వాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఖచ్చితంగా విశ్వాసం అనే డాలు మాత్రం మనం పట్టుకోవాలి. ఆ తర్వాత అప్పుడు మనం దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ ఆర్పగలుగుతాం, శక్తిమంతులవుతాం. మరియు రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణం అంటే శిరస్సుకు ధరించేటువంటి వస్తువు. శిరస్సుకి ఏం ధరిస్తారు? ఇప్పుడు బైక్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, బైక్ మీద వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు. ప్రభుత్వమే చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ అని. ప్రభుత్వమే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ అంటే మరి హెల్మెట్ రక్షణ అంటే ఎవరు? రక్షణ అంటే యేసే. ఆయన పేరేంటి? యేసు అంటే రక్షకుడని. రక్షకుడు అనేటువంటి యేసైని మనం శిరస్త్రాణంగా ధరించలేదనుకోండి, ఇంకా రక్షణ ఎక్కడ వస్తుంది? కాబట్టి యేసు అనేటువంటి రక్షణ మనం నిజంగా చెప్పాలంటే ఇక్కడ అందరం దాదాపుగా ధరించే ఉన్నాం. మంది మాత్రమే ఇంకా రక్షణ పొందలేని వారిగా ఉన్నారు. వారు కూడా రక్షణ పొందితే చాలా మంచిది. అయితే రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఇక శత్రువుని మనం ఎదిరించగలం. మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మనం తీసుకునేటువంటి
ఉన్నటువంటి వాక్య భాగంలో ఏమన్నదంటే, ఒక స్త్రీ యాయేలు ఏం చేస్తుంటే తన గుడారపు మేకుని తీసి తర్వాత సుత్తిని తీసుకుని ఆ యొక్క శత్రువు యొక్క కణతల మీద పెట్టి భూమిలోనికి దిగేంత వరకు ఆ యొక్క సుత్తితో కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటి మేకు తీసుకున్నాం. శత్రువుని మన మీదకి వచ్చేటువంటి అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి ప్రార్థన అనేటువంటి ఆ మేకుని తీసుకుని వాక్య ఖడ్గం అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని తీసుకుని, అది సుత్తే కావచ్చు, వాక్య ఖడ్గమే కావచ్చు, ఆ ఖడ్గాన్ని మనం ధరించుకొని చేతపుచ్చుకొని శత్రువును ఓడించడానికి మనం సమర్థులం అవుతాం. అవి మాత్రం పట్టుకున్నంత మాత్రాన సరిపోదు. విశ్వాసం అనే ఆ యొక్క విశ్వాసము ద్వారా మనం సమస్తాన్ని జయించగలిగినటువంటి వారిగా ఉంటాం. ఈ విధంగా మన పితరులు శత్రువులను ఎలా జయించారో, విజయాన్ని పొందుకున్నారో, అలాగే మనం కూడా మనం ఎదుర్కొనేటువంటి అపవాది తంత్రాలను, శత్రువును ఎదుర్కోవడానికి మనం కూడా ఏం పట్టుకోవాలి? మనకిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచం ఏంటంటే ఒకసారి చెప్పుకుందాం. సత్యం అనే దట్టి ధరించుకోవాలి, నీతి అనేటువంటి మైమరు తొడుక్కోవాలి, పాదాలకు సువార్తములైన సిద్ధ మనసు అనేటువంటి జోడును తొడుక్కోవాలి, తర్వాత దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి, రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనం ధరించాలి. ఈ ఆయుధాలన్నీ, ఈ యొక్క వస్తువులన్నీ మనం ధరించుకున్నప్పుడు అపవాది తంత్రాలన్నిటినీ జయించడానికి మనం శక్తిమంతులం అవుతాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలను మనం ధరించుకుని శత్రువును ఎదుర్కొంటూ మనం దేవునికి రాజ్యాన్ని కట్టేటువంటి వారిగా ఉందాం. మన కోసం, మన యొక్క ఇతరుల కోసం కూడా మనం ఈ విధముగా మరి ప్రార్థిస్తూ, ఈ విధముగా మనం దేవుని వాక్యం చేత వారిని బలపరుస్తూ అది దేవుని సన్నిధిగా నడిపించడానికి మనం కూడా యాయేలు వలె, దెబోరా వలె ఒక స్త్రీలుగా వారు ఏ విధముగా దేవుని యొక్క కార్యాలు చేశారో మనం కూడా అలాగే దేవుని కార్యాలు చేయటానికి సమర్థులం అవ్వడానికి దేవుడికి మన జీవితాన్ని మనం అప్పగించుకుందాం. దేవునికి అందరూ సమానమే. వాస్తవంగా చెప్పాలంటే స్త్రీ అంటే సంఘం. సంఘం ఎవరు? నేనే. మనం చెప్పుకోడు సంఘం అంటే నేనే. పురుషుడైనా చెప్పాలి, స్త్రీ అయినా చెప్పాలి. సంఘం అంటే నేనే అని. అయితే ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు, ఈ సంఘానికి శరీరం మనం. శరీర అవయవాలలో ఉన్నటువంటి మనం ప్రతి అవయవానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని రక్షణ అనేటువంటి యేసయ్య అనేటువంటి శిరస్సుని, క్రీస్తుని మనం ఒక శిరస్సుగా మన మీద ఉంచుకుని, ఆయనే మనకు శిరస్సు, ఆయనే మనకు సమస్తం కనుక ఆయన ద్వారా సమస్త కార్యాలను జరిగించడానికి మన పరిస్థితులన్నిటిని కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో పొందుకోవటానికి ఈ యొక్క ఆయుధాలను మనం ఉపయోగించుకుని శక్తిమంతులం అవుదాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం 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 నాథ. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగణుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మితిలేని ప్రేమ చేత ప్రేమించేటువంటి నాథ మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా, గడిచిన పునరుద్ధాన దినము నుండి యొక్క పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని మీరు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు పునరుద్ధాన ఆరాధనలో ఇంతవరకు మీ యొక్క సన్నిధిలో నాయన నీ ప్రజలను సమకూర్చి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ధ్యానవాక్యం ద్వారా, వాక్యం ద్వారా మీరు మాతో అయా నా తండ్రి, మీరు నాయన అయా మీ యొక్క నా తండ్రి మాటలను మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు దేవా. మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి మీకు వందనాలు. నిజముగా నా తండ్రి, మేము శత్రువుని ఎలా జయించాలో అనేటువంటి విషయమును గురించి దేవా, ఇద్దరు స్త్రీలను మా మధ్య మీరు ఉంచారు. దెబోరాని ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తనిగా ఇజ్రాయేలీల కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనముగా ఉంచి మీరు వాడుకున్నందుకు వందనాలు. అలాగే ఒక స్త్రీ యాయేలు, హెబెరు భార్య అయినటువంటి యాయేలును ప్రభా, ఒక శత్రువుని ఎలాగా నాన్న హతమార్చనేటువంటి విషయంలో ధైర్యమును అయానతని మీరు సమకూర్చి ప్రభా, అయానతని బలహీన ఘట్టము అనే పేరుగా ఉన్నటువంటి స్త్రీలను కూడా మీరు బలంగా వాడుకున్నటువంటి సందర్భాలను మీరు చూపిస్తూ యాయేలును ప్రభా నా తండ్రి ఆయా సైన్యాధిపతి సిసెరాని ఏ విధంగా హతమార్చాలో మీరు శక్తివంతులుగా అతన్ని చేసిన ఆయన ఒక మేకు ద్వారా, ఒక సుత్తె ద్వారా
దేవా నా తండ్రి ఆ యొక్క శత్రువుని జయించడానికి మీరు నా తండ్రి నాయన మీ యొక్క కృపను దయచేసినందుకు వందనాలు. అలాగే మా యొక్క పితరుల జీవితాలను మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము చూసినప్పుడు మా జీవితాలలో మేము శత్రువుని ఎలా ఎదుర్కోవాలో మీరు మాకు నేర్పించారయ్యా. అయ్యా మేము ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయాలు మీరు మాకు నేర్పించారు. అపవాది తంత్రాలన్నిటినీ ఎదుర్కోవడానికి మేము శక్తిమంతులు అవ్వాలంటే మీరు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోవాలని, మీ యొక్క మహాశక్తిని బట్టి మీలో మేము బలవంతులుగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా. ఆ విధముగా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ఆయుధాలను సత్యమనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరు తొడుగుకొని, సమాధాన సువార్తమైన సిద్ధ మనసునేటువంటి చోడు తొడుక్కొని, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకొని, పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసు అనేటువంటి చోడు తొడుక్కొని, అలాగే వాక్యం అనేటువంటి ఖడ్గమును పట్టుకొని ప్రభా మేము ఏ విధంగా శత్రువుని ఎదిరించాలో మీరు నా తండ్రి మీరు మాకు తెలియచేసి ఆ విధముగా మాకు ధరింప చేసినందుకు కూడా మీకు వందనాలు. మా జీవితాలలో రోగం అనే శత్రువా, ఆర్థిక ఇబ్బందులైన శత్రువా, రుణ బాధలైనటువంటి శత్రువా, అయా నా తండ్రి మరి బలహీన పరిస్థితి శత్రువుల, అసమాధాన పరిస్థితి శత్రువా, వీటన్నిటి నుండి మేము విడిపించడానికి శక్తిమంతులు అవటానికి మీ వాక్యము చేత, వాక్యం అనే ఖడ్గము చేత, ప్రార్థన ద్వారా మేము జయించడానికి మాకు శక్తిని దయచేయడానికి మీరు ఇష్టపడి ఈ యొక్క తండ్రి నాయన మీ యొక్క సన్నిధిలో చేరిన మా అందరితో పరిశుద్ధాత్మ దేవా మీరు ముచ్చటించినందుకు మీకు వందనాలు. మీ వాక్కులను విని మర్చిపోయేవారిగా కాక వాక్యానుసారంగా జీవిస్తూ మా యొక్క జీవితాలను ప్రభా మీలో ఫలభరితంగా చేయడానికి మీలో అంటుకట్టబడేటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహింపచేయండి. సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా. పేరు పేరు వరుసలో దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో ఎత్తిపట్టుకోండి. అయా రక్షణ పొంది దేవాన తండ్రి నాయన ఇంకను అయా రక్షణలో సాగకుండా నిలిచినటువంటి వారితో మీరు మాట్లాడి అయా నా తండ్రి నాయన రక్షణ ఆనందాన్ని నాయన పోగొట్టుకున్నటువంటి రక్షణానందాన్ని తిరిగి పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఇంకను రక్షణ లేనటువంటి వారికి ప్రభా దేవా రక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకోగలిగే కృపను దయచేయండి. అలాగే ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క జీవితాలలో దేవా వారి జీవనోపాధి కొరకు ఏనైనా ప్రభా నా తండ్రి పనులను నిర్ణయించుకున్నారో ఆ పనుల్లో ప్రభా మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిని దయచేయండి. కూలి పని వ్యవసాయం చేసుకునేటువంటి వారికి మీ కాపుదల భద్రత దయచేయండి. వారి వ్యవసాయాల్లో మీరు తోడై ఉండండి. అలాగే నా తండ్రి అయా చిరు ఉద్యోగాలు చేసుకునేటువంటి బిడ్డలకి ఉద్యోగాల్లో మీరు తోడై ఉండండి, ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అలాగే నా తండ్రి ప్రభా దేవా ఇంకను ఆయన వ్యాపారం చేసుకునేటువంటి బిడ్డలకి వారి వ్యాపారాలలో అభివృద్ధిని మీరు దయచేయండి. అలాగే నా తండ్రి ప్రభా చదువుకొచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, చంటి బిడ్డల దగ్గర నుండి పీజీ చదువుకునే డిగ్రీలు చదువుకునేటువంటి వారు అయా నా తండ్రి వారందరికీ మీ జ్ఞానాత్మని మీరు దయచేయండి. అలాగే చదువుకొని అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే యవన కాలంలో ఉండి ప్రభా వివాహాల కొరకు ఆయా ఎదురు చూసినటువంటి బిడ్డలకి వివాహాలు దయచేయండి ఆయా నా తండ్రి. అలాగే ప్రభా యవన బిడ్డలను మీరు ఆకర్షించుకొని మీ సొత్తుగా చేసుకోండి, మీ కాడి కింద అలవర్చుకోండి ప్రభా మీకు వందనాలు. అలాగే ప్రతి కుటుంబాన్ని అయా నా తండ్రి పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని సిద్ధపరిచేటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నా తండ్రి సంఘ ఆరాధనలో అయా శనివారం దేవా సంఘాన్ని ప్రార్థనలు ప్రారంభించి నడిపించేటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆదివారం దేవాన తండ్రి సంఘ పరిచర్యలో ఆరాధనలు ప్రారంభించేటువంటి వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి డ్రమ్స్ ప్లే చేసి పాటల కొరకు నాయన వాయిద్యాలు వాయించేటువంటి ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పాటలు పాడి మీ నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డల్ని అయా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆరాధనలో ఏకీభవించి స్తుతి చెల్లించేటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధముగా సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న ప్రభా మీరే నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వర్ధిల్లింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రభా అయా మీ యొక్క దాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఈ రోజున తిరిగి నాయన మరలా అయా సింగపూర్ మలేషియా ప్రాంతాలను సందర్శించి తిరిగి మరలా ఇండియాకి రానై ఉంటుండగా మీ దాసులకు ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఫ్లైట్ ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో, కారు ప్రయాణంలో, ప్రతి ప్రయాణంలో మీ దాసులకు మీరు తోడేయండి. సురక్షితంగా సంఘంలోనికి తీసుకుని వచ్చి సంఘ బిడ్డలందరితో కలిసి ప్రభా మరలా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. అయా నా తండ్రి నాయన 3వ తారీఖున ప్రభా ప్రత్యేకంగా
ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ ప్రేయర్లో మీరు ఉండండి. సంఘ బిడ్డలందరూ కూడా దేవా సంఘములో సమకూర్చబడి మీ సన్నిధిలో ప్రభువా వారి జీవితాలను మీకు అప్పగించుకొని వారి కుటుంబాల కొరకు ప్రార్థించుకునేటువంటి కృపను దయచేయండి. దేవా యొక్క ఆన్లైన్ ప్రేయర్ను ప్రభువా మీరు ఘనంగా మహిమకరంగా అయా నా తండ్రి సేవకులతో అయా మలేషియా ప్రాంతం నుండి వస్తున్నటువంటి సేవకులకు అలాగే సుందరరాజు గారికి మీరు తోడేయండి దేవా. మీరే వారికి తోడేయండి. సురక్షితంగా ఈ స్థలానికి తీసుకొని వచ్చి దేవా నా తండ్రి ప్రభా ఈ కార్యాలన్నీ జరిగించడానికి మీ కృపను దయచేయండి. అలాగే ఈ సేవ ప్రారంభంలో సంఘాన్ని స్థాపించి అయా నాయన స్థాపికలుగా ఉన్నటువంటి అయా నా తండ్రి నాయన ఆంటీని దేవాన తండ్రి అంకుల్ని మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు. ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. బలహీనరాలుగా ఉన్నారయ్యా, వృద్ధాప్యంలో ఉన్నారు దేవా. మీ కుమార్తెకు నాయన ప్రభా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా నా తండ్రి ప్రభా. అరికాల మొదలుకొని అన్నిటి వరకు ఎలాంటి బలహీనత లేకుండా చేయండి. సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని దయచేసి దేవా మీ సన్నిధిలోనికి మీరు తీసుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. అలాగే మీ కుమార్తెను మీరు ప్రేమించినటువంటి కుటుంబాలన్నింటినీ, కుమారుల కుటుంబాన్ని, కోడల్ని, వారి బిడ్డలను, మనవ సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి ప్రభా. వారికి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారి రక్షణలో సాగడానికి సహాయం చేయండి. అలాగే కుమార్తె కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బిడ్డలుగా అయా మీ సేవకులను, అలాగే అయా మీ సేవకులకి తోటి సహచరిగా నా తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ప్రభా సేవకులు నిలిచి ఉన్నటువంటి స్థలంలో దేవా అల్పురాలను నన్ను నిలబెట్టుకుని సంఘానికి ఈ రోజున దేవా మీ వాక్యాన్ని అందించడానికి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు దేవా. నా తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా ఇంకను ప్రభా జరగవలసిన కార్యాలన్నింటిలో మీ కృపతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకా తిరిగి అయినా మేము తక్కిలపాడు ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుండగా ఆ స్థలంలో కూడా మీరుండి ప్రభా మీరే మీ వర్తమానాలు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ కార్యములన్నిటినీ అయా మీరు జరిగించండి ప్రభా. ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసం, మీ భద్రత, మీ కాపుదల ఈ స్థలంలో మీరు ఉంచినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శ్రేష్ఠపుణ్య నామమును వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన రేఖల క్రియ